చికెన్ కబాబ్ రెసిపీ చేద్దామండి. చాలా రుచికరంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో, రైస్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ఈరోజు చికెన్ కబాబ్ రెసిపీ చేయడానికి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. మిక్సీ పెట్టేసుకున్నాను మెత్తగా. స్పూన్ కారం, తగినంత సాల్ట్, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు వేయించి చేసుకున్న పౌడర్, 2 స్పూన్ వరకు పప్పుల పొడి, స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కచ్చాపచ్చ మిక్సీ పెట్టేసుకున్న ఆనియన్, ఇంట్లో వాటర్ అండి పిండేసుకోవాలండి. ఒక చెక్క నిమ్మకాయ అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని అర్ధగంట మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయ్యేంత వరకు మేము ఇవి మిక్సీ పెట్టేసుకుందాం. కొబ్బరి గసాలు వేయించుకున్నాను. 1/2 అవర్ అయిందండి. కబాబులు చేసుకుందాం. చేయికి ఆయిల్ అంటించుకోవాలి. ఇట్లా చేసుకోవాలండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. షాలో ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టాను, ప్యాన్లో ఆయిల్ వేసాను. ఫ్రై చేసుకున్నాము. అన్నీ తిప్పేసుకున్నాము. ఇలా షాలో ఫ్రై పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఆనియన్ వేసుకుంటున్నాను. జీలకర్ర, ధనియాలు, ఆనియన్ బ్రౌన్ కలర్ రావాలండి. వేయించుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటాలు కొంచెం కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. సాల్ట్, హోల్ గరం మసాలా పౌడర్, తగినంత కారం వేయించుకోవాలి. ఒక చెంచా పెరుగు, కొబ్బరి పేస్ట్ వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయింది. వాటర్ వేసుకుందాం. కొంచెం తగినంత వాటర్ వేసుకుంటున్నాను. ఈ గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ముందు వేసింది మిక్సీ జార్ వాటర్. ఈ కబాబ్ అంతా అన్నీ వేసుకుందాం. కలిపేసుకుందాం. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఉప్పు, కారం ఏమన్నా తక్కువ ఉంటే కొంచెం వేసుకోవచ్చండి. 10 నిమిషాలు అయింది, చూసుకుందాం. కుక్ అయిందండి. గ్రేవీ చాలా బాగుంది. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హౌస్ అండ్ ఫ్రమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.